ఇక ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్, మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచేలా వ్యూహాలు. రంగంలోకి దిగిన ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు. బీజేపీ బీఆర్ఎస్ నుంచి చేరికలపై దృష్టి. 10 నుంచి 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా. అయితే తెలంగాణలో ఒకటి తెలంగాణలో జనరల్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎక్కువ సీట్లు కూడా మోస్ట్లీ సౌత్ తెలంగాణ నుంచి వచ్చినాయి. నార్త్ తెలంగాణలో వచ్చిన కొంచెం తక్కువ సీట్లు, దాని ప్రభావం కూడా కొంచెం తక్కువ. నార్త్ తెలంగాణలో దాదాపు బీజేపీకి 8 సీట్లు వస్తే మొత్తం 7 సీట్లు నార్త్ తెలంగాణలో వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఒక్క సీటు మాత్రమే హైదరాబాదు. అట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇప్పుడు మెయిన్ అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ ట్రెండ్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. కాంగ్రెస్ మధ్య మరి బీజేపీ మధ్యనే పోటీ ఉండేటట్లు కనిపిస్తుంది. అక్కడ బీజేపీకి దాదాపు 7 ఎమ్మెల్యే సీట్లు కూడా ఉన్నాయి. గతంలో కూడా మనకి చూసుకున్నట్టయితే ఎంపీ సీట్లు కూడా ఆదిలాబాద్, కరీంనగర్ కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ సిట్టింగ్లు. ఇట్లాంటి పరిస్థితుల్లో సౌత్ తెలంగాణ మీద కాంగ్రెస్ అయితే పట్టు ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ నార్త్ తెలంగాణ మీద పట్టు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు యొక్క చెప్పినట్టుంది. దాని నేపథ్యంలో నార్త్ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చే నేతల్ని కూడా టార్గెట్ చేస్తున్నట్టున్నారు. ఎట్లయినా సరే మినిమం 10 నుంచి 12 సీట్లు కొట్టాలన్నటువంటి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. సో చూడాలి మరి ఎంతవరకు సస్టైన్ అవుతారు, ఎన్ని సీట్లు తెలుస్తారు అనేది తేలాల్సి ఉంది.